హాయ్ డూడ్స్. ఈ వీడియోలో అయితే మనం ఫుల్ డిస్కస్ చేసుకుందాం కార్లో ఫంక్షన్స్ ఎలాగా, మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎలా ఇంటిగ్రేషన్ కార్లో అని. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కార్లో వర్క్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ స్విచ్ చేయగానే లైట్ వెలగాలంటే ఎలా వెలుగుతుంది? ఆ లైట్ రెడ్ వెలగాల, గ్రీన్ వెలగాల, ఈ స్విచ్ చేయగానే అది పనిచేయాలి అని అలా జరుగుతుందంటే మధ్యలో కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. ఆ కంట్రోల్ యూనిట్ అది కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్గా నువ్వు ఇచ్చే ఇన్పుట్ కి అవుట్పుట్ కి ఎలా జరగాలన్నది అది కంట్రోల్ చేస్తుంది, కాబట్టి దాన్ని కంట్రోల్ యూనిట్ అంటాం. సో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అంటే ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో ఉండి కంట్రోల్ చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే దీని లోపల మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. దీన్ని మనం సాఫ్ట్వేర్ ఏదైతే ఫంక్షనింగ్ ఎలా జరగాలి ఇదంతా ప్రీ డిఫైన్డ్ సాఫ్ట్వేర్, మనం సాఫ్ట్వేర్ లో ప్రోగ్రామింగ్ చేస్తాం. ఇది నొక్కినప్పుడు ఇది జరగాలి, ఈ ఫంక్షనింగ్ జరగాలి, ఇన్ని టైమ్స్ జరగాలి, ఈ సిగ్నల్ ఇక్కడికి వెళ్ళాలి, ఇదంతా మనం ప్రోగ్రామింగ్ లో చేసి ఈ కంట్రోల్ యూనిట్ కి ఫ్లాష్ చేస్తాం. సో ఈ కంట్రోల్ యూనిట్ వెన్ ఎవర్ వీ గివ్ ఇన్పుట్ అంటే మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ప్రోగ్రామింగ్ ప్రకారం దా లాజిక్ అప్లై చేసి అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ కార్స్కి వచ్చి డిఫరెంట్ అంటే కారు బ్రాండ్ కి కంట్రోల్ యూనిట్స్ మారుతాయి. అంటే ఇప్పుడు ఆడికి వచ్చి ఎక్కువ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి, ఎందుకంటే ఫీచర్స్ ఎక్కువ కాబట్టి, కాంప్లెక్సిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ కంట్రోల్ యూనిట్స్ వాడతారు. మారుతి సుజుకి వచ్చేసరికి తక్కువ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ది కాస్ట్ ఆల్సో, కాస్ట్ పెరిగే కొద్దీ కంట్రోల్ యూనిట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామింగ్ కంట్రోల్ యూనిట్ లో ప్రోగ్రామింగ్ ఎలాగా, ఈ కంట్రోల్ యూనిట్స్ మల్టిపుల్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి అన్నాను కదా కార్లో. ఈ కంట్రోల్ యూనిట్ టు కంట్రోల్ యూనిట్ ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటుంది, ఆ కమ్యూనికేషన్ ఏమని పిలుస్తాం, ఒక కంట్రోల్ యూనిట్ నుంచి ఇంకో కంట్రోల్ యూనిట్ కి కమ్యూనికేషన్ ని క్యాన్ బస్, రకరకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే బస్సు ఎక్కుతాం. అలాగే ఈ కార్ లో కూడా ఒక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు సపోజ్ వీల్ స్పీడ్ సెన్సర్, వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుందని ఒక కంట్రోల్ యూనిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అదే ఇన్ఫర్మేషన్ ఇంకో కంట్రోల్ యూనిట్ కి కావాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేస్తుందంటే మధ్యలో ఒక కమ్యూనికేషన్ వాడతాం, దాన్నే బస్ సిస్టమ్ అంటాం, బస్ కమ్యూనికేషన్. అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, క్యాన్ కమ్యూనికేషన్, ఫ్లెక్స్ రే, లిన్, మోస్ట్, చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ కూడా వచ్చింది. సో ఈ కమ్యూనికేషన్ ఏంటి, క్యాన్ అంటే ఏంటి, ఫ్లెక్స్ రే అంటే ఏంటి, లిన్ అంటే ఏంటి, ఇది ఎంత స్పీడ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఒక కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ 0, 1. దాన్ని మనం ఎలా ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, ఆ ప్రోగ్రామింగ్ కంట్రోల్ యూనిట్ ఫ్లాష్ చేసిన తర్వాత అది లాజిక్ ఎలా అప్లై చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ వేరే కంట్రోల్ యూనిట్ కి ఎలా పాస్ చేస్తుంది, ఈ బస్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవి ఎలా చెక్ చేయాలి, డిఫరెంట్ టూల్స్ ఏంటి, ఈ కమ్యూనికేషన్ చెక్ చేయడానికి డిఫరెంట్ వెక్టర్ టూల్స్ ఉన్నాయి, కెనోయి, క్యానలైజర్, డైగ్లైజర్, ఫ్లాషింగ్ ఎలా చేస్తాం, ఈ సిగ్నల్స్ అసలు ఒక కంట్రోల్ యూనిట్ నుంచి ఇంకో కంట్రోల్ యూనిట్ కి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, తర్వాత దాని అవుట్పుట్ ఎలా అవుతుంది. సపోజ్ జనరల్ గా చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా ఒకటి యాక్చువేటర్, ఇప్పుడు ఒక కార్ లో మెయిన్ గా మీకు మండ గుర్తు వచ్చి ఏంటంటే ఒక కార్ లో ఉండేది కంట్రోల్ యూనిట్స్, సెన్సర్స్ అండ్ యాక్చువేటర్స్. సెన్సర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన బాడీలో స్కిన్ ఒక సెన్సర్, నోస్ ఒక సెన్సర్, ఇయర్ ఒక సెన్సర్, ఇవన్నీ ఒకటి, టంగ్ ఒక సెన్సర్. టంగ్ ఏంటి, టేస్ట్ ని సెన్స్ చేస్తుంది, ఇయర్ ఇవన్నీ సెన్స్ చేసి బ్రెయిన్ కి ఇస్తాయి. బ్రెయిన్ కంట్రోల్ యూనిట్ డెసిషన్ తీసుకుంటుంది. అలాగే కార్ లో కూడా డిఫరెంట్ సెన్సర్స్ ఉంటాయి, రైన్ లైట్ సెన్సర్, వీల్ స్పీడ్ సెన్సర్, ఇవన్నీ ఏంటంటే సెన్స్ చేస్తాయి. ఇప్పుడు స్పీడ్ సెన్సర్ ఉంది, స్పీడ్ ఎంత ఉందో సెన్స్ చేసి స్పీడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రైన్ లైట్ సెన్సర్ ఉంది, ఆ రైన్ పడుతుందా, లైట్ ఎంత, ఇవన్నీ సెన్స్ చేసి ఇస్తుంది. అలా డిఫరెంట్ సెన్సర్స్ ఇన్పుట్ ఇస్తాయి. అవి కంట్రోల్ యూనిట్ కి వచ్చి కంట్రోల్ యూనిట్ డెసిషన్ తీసుకుంటుంది. ఆ డెసిషన్ బట్టి అవుట్పుట్ యాక్చువేటర్ కి ఇస్తుంది. యాక్చువేటర్ అంటే సపోజ్ యాక్చువేటర్ నథింగ్ బట్ మోటార్స్ అనమాట. సపోజ్ వైపర్ మోటార్ ఆన్ అవ్వాలి, ఏదైనా మోటార్ క్లోజ్ అవ్వాలి, ఇవన్నిటిని యాక్షన్ చేసే అన్నిటిని యాక్చువేటర్ అంటాం. సో ఈ అవుట్పుట్ ఇస్తుంది. జనరల్ గా మనం యాక్చువేటర్ పనిచేయాలంటే ఏంటి, వోల్టేజ్ మనందరికి తెలిసింది ఏదంటే, ఇప్పుడు ఒక ఫ్యాన్ పనిచేయాలన్నా ఏది పనిచేయాలన్నా వోల్టేజ్ ఇస్తే పనిచేస్తుంది. కానీ ఈ కార్ లో ఎలాగా, ఇది ఈ సిగ్నల్ ఎలాగ వెళ్తుంది, అది మళ్ళీ అవుట్పుట్ కి వచ్చేసరికి వోల్టేజ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది, అసలు ఈ సిగ్నల్ అంటే ఏంటి, ఒక వైర్ లో సిగ్నల్ ఎలా వెళ్తుంది, ఇవన్నీ చాలా మందికి డౌట్స్ ఉంటాయి.
జనరల్ గా ఇప్పుడు సిగ్నల్ లో మనం వోల్టేజ్ ఇస్తాం, వోల్టేజ్ బ్యాటరీ నుంచి వచ్చే వోల్టేజ్ ఇస్తాం. కానీ అసలు సిగ్నల్ అంటే ఏంటి, వోల్టేజ్ సిగ్నల్ గా ఎలా మారుస్తున్నారు, అసలు ఈ టెక్నాలజీ అంటే ఇదంతా పూర్తిగా కావాలంటే మనం ఈ బస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, క్యాన్ సిగ్నల్స్ అంటే ఏంటి, లిన్ సిగ్నల్స్ అంటే ఏంటి, ఈ సిగ్నలింగ్ ఇదంతా తెలుసుకోవాలి. సో ఇదంతా ఫుల్ కాన్సెప్ట్, దీన్ని అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా టాపిక్ నచ్చి ఇంకా డెప్త్ వెళ్దాం, ఇంకా మోర్ తెలుసుకుందాం అంటే కనుక నాకు మీకు దేని మీద ఇంట్రెస్టింగ్ గా ఉందో దాన్ని కమెంట్ చేస్తే నేను దాని మీద వీడియోస్ చేస్తాను. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఫ్యూచర్ వచ్చి మనకి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డ్రివెన్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఏంటంటే ఈ కంట్రోల్ యూనిట్స్ అంటే తీసి సెంట్రల్ సిపియు పెట్టేస్తాడు కార్ లో. ఇంకేంటంటే కొత్త సిపియు, ఇంకా కంట్రోల్ యూనిట్స్ అన్ని ఏముండవు. ఫ్రంట్ పార్ట్ అంతా ఒక సిపియు తీసుకుంటది, రేర్ పార్ట్ అంతా ఒక సిపియు, 2 సిపియులు పెట్టేస్తాడు కార్ లో. సో మొత్తం ఇంకా డెసిషన్స్ ఇవన్నీ సిపియు తీసుకుంటది, నథింగ్ బట్ కంప్యూటర్. ఇంకా ఇప్పుడు తర్వాత ఇంకా సర్వీసెస్ కూడా ఎలా ఉంటాయంటే సర్వీస్ సెంటర్స్ కూడా ఉండవు. డైరెక్ట్ నీకేమన్నా ప్రోగ్రామింగ్, నీకేమన్నా ఫంక్షన్ చేస్తలేదు, నీకేమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి, ఇవన్నీ కావాలంటే గనక డైరెక్ట్ ఓఈఎంతో మనం కమ్యూనికేషన్ చేసుకోవాలి. డైరెక్ట్ ఓఈఎంఏ అక్కడ సాఫ్ట్వేర్, కొత్త సాఫ్ట్వేర్. ఇప్పుడు సపోజ్ నీకు లైట్ ఫంక్షనింగ్, ఇప్పుడు ఫ్రంట్ లైట్స్ ఉన్నాయి, నాకు డిస్కో టైప్ లో ఎలగాలి, లేకపోతే ఇంటీరియర్ నాకు ఈ టైప్ లో ఎలగాలి, నాకు ఈ కొత్త ఫంక్షన్ కావాలి, రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నీ ఫోన్ లో కొత్త థీమ్స్ మార్చుకోవడం ఎలాగా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నావో సేమ్ అలాగా సాఫ్ట్వేర్ వాడు ఓఈఎం నుంచి డైరెక్ట్ ఓఈఎం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్ వాళ్ళు సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తారు. మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫంక్షన్ పనిచేస్తుంది. ఫ్యూచర్ అంతా ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ మీదే ఉంది. ఇప్పుడు అంతా స్లోగా మెకానికల్ తగ్గిపోయి మొత్తం సాఫ్ట్వేర్ లోకి వస్తుంది. సో అది ఇది కాదు, మొత్తం అంతా ఇంటిగ్రేషన్. అన్నిటి గురించి తెలుసుకుని గ్రిప్ ఉంటే మంచి జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నేను సాఫ్ట్వేర్ చేస్తాను, నేను మెకానికల్ అలా కాదు, మొత్తం అన్నిటి మీద గ్రిప్ ఉండాలి. ఏంటి ఈ అన్నిటికీ కోరిలేషన్ ఏంటి, ఇవన్నీ అర్థమైతే కనుక అన్ని ఈజీ. అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ ఇంజనీర్స్, వీ కెన్ డూ ఎనీథింగ్. ఇంజనీరింగ్ మీనింగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేస్తున్నారు, మార్క్స్ వస్తున్నాయి, పాస్ అయిపోతున్నాం, అది కాదు. అసలు ఇంజనీరింగ్ మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సైంటిస్ట్ కి ఇంజనీర్ కి మీనింగ్ ఏంటి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మోర్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక నాకు కమెంట్ చేయండి, మీకు దేని గురించి కావాలో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.